ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. కమిట్ యువర్ వే టు ది లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ డూ దిస్. సామ్స్ చాప్టర్ 37 వర్స్ 5. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. మనం నిత్యం సేవిస్తున్న మన దేవుడు నమ్మకమైన వాడండి, నమ్ముకొనదగిన సహాయకుడు, మన కార్యాలను సైతం సఫలం చేసేవాడు. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం మరి ఎందుకని ప్రతి విషయంలో కూడా మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు, మాకేమీ కూడా గోచరమే కావటం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఏమీ జరగటం లేదు, ఎంత ప్రార్థించినా కూడా దేవుని వద్ద నుంచి సమాధానం రావటం లేదు, దేవుని మీద ఎంత ఆధారపడినా కూడా సహాయమే మాకు దొరకటం లేదు అని ఎంతో విచారంలో, దుఃఖంలో ఉండి ఈ వాక్యం వింటున్నారా? అయితే ఈరోజు ఆ పరమ తండ్రి నీతో వాగ్దానం చేస్తున్న మాట ఏమిటో తెలుసా? నీ మార్గం నాకు అప్పగించు, నేనే నీ కార్యాన్ని సఫలం చేస్తాను అని సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కార్యమిక మన శక్తి వలన, బలం వలన కాదు, కేవలం దేవునికే ఈ కార్యం అప్పగిస్తున్నాను అని ఎప్పుడైతే మన సొంత నిర్ణయాలు, మన మార్గాలను దేవునికి అప్పగించి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సంపూర్ణముగా దేవుని మీదనే మనం నమ్మకం ఉంచితే దేవుడు తప్పక మన కార్యాలు ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆయనే నెరవేర్చేవాడిగా ఉంటాడు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈనాడు మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా అనుకున్న కార్యమే జరగటం లేదు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మన ఏ కార్యమైతే దేవుని జరిగించమని ప్రార్థిస్తున్నామో అది దేవునికి అప్పగించాక మన వంతు ఆ కార్యం జరగాలని ఎన్నో మానవ ప్రయత్నాలు చేయగలిగినవన్నీ కూడా చేస్తాము ప్రియులారా. కానీ మన ప్రయత్నాలే దేవుని కార్యం మన జీవితంలో ఆలస్యమయ్యేలాగా, ఆటంకకరంగా మారుతూ వస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునికి నీ యొక్క కార్యాన్ని అప్పగించి ఆ కార్యం మన జీవితంలో జరగకముందే ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆ కార్యం జరిగేలాగా తానే ప్రత్యేకంగా జోక్యం చేసుకుంటాడు. అసలు దేవునికి మనం అడిగినది చేయటం ఒక లెక్కనా అండి? క్షణాల్లో అద్భుతాలు చేసేవాడు కదా! కానీ కేవలం మన యొక్క అపనమ్మకమే, అవిశ్వాసమే దేవుని కార్యాలను మన జీవితంలో చూడకుండా చేస్తూ వస్తూ ఉన్నాయి. ఆనాడు ఒక్కసారి మనం దానియేలు జీవితాన్ని చూస్తే, ఆనాడు తాను చెయ్యని తప్పుకే చెరసాలలో సింహాల మధ్య బంధింపబడుతూ వచ్చినాడు. అలాంటి దయనీయమైన పరిస్థితులలో దానియేలు ఆ చెరసాలలో సింహాల నోటి నుంచి తప్పించుకోవడానికి ఏ ప్రయత్నాలు కూడా చెయ్యలేదు. ఎవరి సహాయం కోసం రోధించలేదు. కానీ తన మార్గాన్ని, తన పరిస్థితిని కూడా దేవునికి అప్పగించుకున్నాడు. అది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఆ సింహాల నోళ్ళు ముయిస్తాడు అని దేవుని నమ్ముతూ వచ్చినాడు. ఆ రాత్రంతా కూడా చెరసాలలో దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాడు. నా దేవుడు తప్పక నన్ను రక్షిస్తాడు అని ఎంతగానో విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నాడు. అందుకే దానియేలు యొక్క విశ్వాసం, నమ్మకాన్ని బట్టే ఆ పరమ తండ్రి ఆ యొక్క సింహాల నోట్ల నుంచి దానియేలును సంరక్షిస్తూ వస్తూ ఉన్నాడు. తన కార్యాన్ని దానియేలు పక్షంగా నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వించున్న ప్రియ దైవ జనాగమా, ఇప్పటి వరకు కూడా నీ సొంత మార్గాలలో నడిచి దేవునికి అందుబాటులోనికి రాకుండా, ఆయన మీద నమ్మకం లేకుండా జీవిస్తూ దేవుని కార్యాలను చూడలేని వారిగా ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా గ్రుడ్డిగా మనం దేవుని నమ్మాలి ప్రియులారా. మన పరిస్థితులతో, మన శత్రువులతో పోరాడితే మనకు విజయం రాదు, పైగా ఓడిపోతాము. అందుకే మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులలో మనల్ని నిత్యం బాధపెట్టే ఆర్థిక ఇబ్బందులతో మనం పోరాడకుండా, దేవా ఇక నా వల్ల కాదయ్యా, నేను పోరాడలేను, నీ చిత్తమైతే దేవా నా పక్షంగా నీ కార్యం జరిగించు అని నువ్వు ప్రార్థన చెయ్యి. నీ చిత్తం దేవా, నీకు ఏది నచ్చితే అది నా జీవితంలో జరిగించు అని ఎప్పుడైతే ఆ తండ్రి చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించి ఊరకే నిలుచుండి నీ దేవుని సహాయం కోసం ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో, ఆయన ఊహకు మించి నీ పట్ల
భయంకరమైన కార్యాన్ని జరిగిస్తాడు. కానీ నువ్వు నమ్మాలి. ఎంతగా నువ్వు దేవుని నమ్ముతావో, అంతగా దేవుడు నీ పక్షంగా, అంత త్వరగా, అంత బలమైన కార్యాన్ని బహు ఆశ్చర్యంగా జరిగిస్తాడు ప్రియులారా. దేవుని కార్యం నీ విషయంలో నెరవేర్చే విషయంలో బహుశా కొంచెం ఆలస్యం కావచ్చు. కానీ ఆలస్యమైనప్పటికి కూడా దేవుడు నీ కార్యాన్ని అలక్ష్యం చేసే దేవుడు ఎంత మాత్రం కానే కాదు. ఆ యొక్క ఆలస్యమైన విధానంలోనే ఆ పరమ తండ్రి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈనాడు ఆలస్యమయ్యే కొద్దీ కూడా నీ దేవుని స్తుతించు. ఆ యొక్క స్తుతే నీ యొక్క స్థితిని మారుస్తుంది అని ప్రభువును బట్టి ఈనాడు మీకు ధైర్యంగా చెప్పగలను. ఆనాడు యవ్వనస్తులైనటువంటి ఆ యొక్క శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుణ్ణి ఎంతగానో వారి జీవితాలలో నమ్ముతూ వచ్చినారు. యవ్వనస్తులైనప్పటికీ కూడా వారి యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించగలిగేటువంటి ఆ యొక్క స్వేచ్ఛ వారికుంది ప్రియులారా. కానీ వారు ఏ మాత్రము కూడా వారి ఇష్టానుసరమైన మార్గంలో నడవలేదు కానీ, వారి యొక్క మార్గాలను, వారి యొక్క సమస్తాన్ని కూడా ఆ తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా దేవుని ఎంతగానో విశ్వసిస్తూ ఉండేవారు. అందుకే అనుకుంటా ఆనాడు ఆ యొక్క రాజు వారిని అగ్నిగుండంలో వేయమంటూ వచ్చినప్పుడు, ఒకవేళ మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు. మేము మాత్రము మీరు మొక్కమన్న విగ్రహానికి ఎంత మాత్రము కూడా మేము మొక్కము అని ఏక తీర్మానంతో ఆ యొక్క ముగ్గురు యవ్వనస్తులు బలంగా దేవుని కొరకై నిలబడుతూ వస్తూ ఉన్నారు. వారిని అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు ప్రియులారా. వారి యొక్క మార్గాన్ని మార్చుకోలేదు. అందును బట్టి అనుకుంటా వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి ఆ పరమ తండ్రి అగ్నిగుండం నుంచి వారికి ఒక్క వెంట్రుక కూడా కాలిపోకుండా సురక్షితంగా ఆ పరమ తండ్రి వారిని బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. వారి ద్వారా ఆ పరమ తండ్రి వారి జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కూడా మీ యొక్క ప్రతి విషయంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క మార్గాలను మీ సొంత తలంపులు కాకుండా మీ యొక్క మార్గాలను దేవునికి అప్పగించి నమ్మకంతో ప్రార్థనలో ఏకీభవించి ఓపికతో దేవుని కొరకై ఊరకే నిలుచుండి ఎదురు చూడండి. ఖచ్చితంగా మీరు కూడా ఆయన కార్యాలను మీ జీవితంలో చూడగలరు. ఈరోజు ఎవరైతే ఈ మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, మా యొక్క మార్గాలు ఎప్పుడైతే తండ్రి మీకు అప్పగించుకుంటామో మా జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు అని సెలవిస్తూ వస్తూ ఉన్నారు కదా తండ్రి. దేవా, మీ చిత్తమైతే మా జీవితాల్లో మీ యొక్క చిత్తాన్ని చూచే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రతి విషయంలో కూడా మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడుతూ తండ్రి మీ కొరకే జీవించే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ చిత్తాన్ని సంపూర్ణంగా మా జీవితాలలో నెరవేరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాలంలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈనాడు ఎంతోమంది మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతగా మిమ్మల్ని నమ్ముకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా మనుషులం కదా తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. ఎవరైనా మమ్మల్ని అనకూడని మాటలు అన్నప్పుడు, ఎవరైనా తండ్రి మమ్మల్ని నిందిస్తూ వస్తూ ఉన్నప్పుడు, వారి మాటలను బట్టి, వారి నిందలను బట్టి ఎంతగానో మేము కృంగిపోయే వారిమిగా ఉన్నాము. ఎంతగానో మేము వేదన చెందే వారిమిగా ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క నిందల గుండా, మా యొక్క అవమానాలలో మీరే మాకు తోడుగా ఉంటూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే మా యొక్క హృదయాలలో తండ్రి ఆ యొక్క వాక్యం తండ్రి ఫలించులాగున భద్రపరుచుకొనుటకును కావలసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ రండి. దేవా, ఈరోజు ఎవరైతే ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును విని
ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారు. ఎవరి హృదయాలలో అయితే ఎన్నో నిందలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు గుండా వెళ్తున్నారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని ఈ క్షణమే తండ్రి వారిని దర్శించండి తండ్రి. వారికి కావాల్సినటువంటి తండ్రి నెమ్మదిని, శాంతి, సమాధానమును మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి, మా మొరను ఆలకించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే మేము ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో మీ యొక్క అద్భుతమైన కార్యాలను నేటి వరకు కూడా జరిగిస్తూ వస్తారని, తద్వారా మా యొక్క విశ్వాసాన్ని మీరే బలపరుస్తూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క దయగల హస్తాన్ని మీ బిడ్డలైన వారి మీద ఉంచుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోయే అది ఏ పనైనా కూడా శంకుస్థాపనైనా కావచ్చు, వేరే ప్రాంతాలకు ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డల ప్రయాణ నిమిత్తమైనా కావచ్చు, లేదా హాస్పిటల్ చెకప్ కొరకై ఈరోజు ఎవరైతే తండ్రి వెళ్తూ వస్తూ ఉన్నారో, ఉద్యోగాల నిమిత్తమై, పాఠశాల నిమిత్తమై, ఏ పనుల నిమిత్తమైతే మీ ప్రియులైన బిడ్డలు ఈ లోకంలోనికి వెళ్తున్నారో వారి యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీరే వారికి సహాయకారిగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా ప్రతి దినం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దేవా, విన్న వాగ్దానం దేవా మా జీవితంలో నెరవేర్చండి. ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కాబట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనా పూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా.
వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురని దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకొనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రవ్వా మీ యొక్క రాజ్యం మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకై, మా రాష్ట్రం కొరకై ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు మరి ముఖ్యమంత్రులు ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరండి దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాడుతూ ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున
పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించుటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించుటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమములే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.